న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తన కుమార్తె కృపాలక్ష్మిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పుడు తన మైండ్ ఫ్రీ అయిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎస్ఆర్పురం మండలంలో పర్యటించిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెను గెలిపించాలని కోరారు. తాను డబ్బు తీసుకుని ఏ పని చేయలేదన్న ఆయన అలా చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటామన్నారు. కృపాలక్ష్మి ఎమ్మెల్యేగా గెలిచాక అవినీతికి పాల్పడితే ఆమె చేత రాజీనామా చేస్తానన్నారు నారాయణస్వామి. మీకు ఎటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా మూమెంట్ కూడా చెప్తున్నాను. నా మైండ్ ఫ్రీ అయిపోయింది. ఎవరి దగ్గర డబ్బు తీను, నేను ఎవరికి కూడా తగవంతును. ఈ రోజు నాకు ఎంత మంచి జరిగినా ఎంత చెడ్డ జరిగినా నారాయణ స్వామి డబ్బు తీసుకొని మాకు పని చేసినాడని ఎవరు చెప్పలేదు. అది ఎవరైనా చెప్పేటట్టు కూడా చేయలేదు. చేతులు ఎత్తాను. నేను రాజకీయాలు మా పాపను కూడా తినేస్తా. ఆమె బాగా చదువుకుంటున్నారు. ఆమె నాకన్నా నీతివంతులుగా ఉంటేనే మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఎమ్మెల్యే అయినా 1 సంవత్సరం లోపల నీతివంతులుగా కాదని తేలిపోతుంది. ఒకవేళ మీలో ఆమె నీతివంతులుగా రాలేదంటే నేను ఈ సభలో చెప్తున్నా, రిజైన్ చేస్తాను.